వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సత్తెనపల్లి పర్యటనలో భాగంగా సింగయ్య అనే వ్యక్తిపై జగన్మోహన్ రెడ్డి ప్రయాణిస్తున్న కారు అతడిపై ఎక్కి తొక్కి చంపిన ఘటన ఏదైతే ఉందో 2 తెలుగు రాష్ట్రాల్లో తీవ్రమైన సంచలనం రేకెత్తింది. సో, ఈ క్రమంలో అటు అధికార, ప్రతిపక్షాల మధ్య అయితే మాటల తూటాలు పేలాయి. మాటల యుద్ధం అయితే జరిగింది. సో, ప్రతిపక్షం ఏదైతే ఉందో వైసీపీ కార్యకర్తలు కావచ్చు, వైసీపీ నాయకులు ఎవరైతే ఉన్నారో ఏదైతే సింగయ్య మీద ఎక్కిన కారు జగన్మోహన్ రెడ్డి కారు కాదు. అది ఇతర కారు, ప్రైవేట్ వాహనం ఎక్కిందని చెప్పేసి వాళ్ళు వాదించారు. అలాగే అధికార పక్షం ఏదైతే దానికి సంబంధించిన ఒక వీడియోను కూడా రిలీజ్ చేసింది. ఆ వీడియో మార్ఫింగ్ వీడియో అని చెప్పేసి ప్రతిపక్షం వాళ్ళు ఆరోపించారు. సో, వెరసి చూసుకుంటే ఈ వ్యవహారం మొత్తం ఏపీ హైకోర్టుకి అయితే చేరింది. ఏపీ హైకోర్టులో వైఎస్ జగన్మోహన్ రెడ్డి, అలాగే వైఎస్ జగన్మోహన్ రెడ్డితో సహా ఎవరెవరి వైవి సుబ్బారెడ్డి కావచ్చు, విడదల రజని, అలాగే అంబటి రాంబాబు తదితరులపై ఎవరిపై అయితే కేసు నమోదు చేశారో దీనికి సంబంధించి వాళ్ళందరూ ఈ కేసుపై స్టే ఇవ్వాలని కోరుతూ గౌరవ ఉన్నత న్యాయస్థానాన్ని అయితే ఆశ్రయించారు. గౌరవ హైకోర్టు దీనికి సంబంధించి వ్యవహారం జూలై 1వ తేదీ వరకు వాయిదా వేసింది. అప్పటి వరకు ఎవరిపై తొందరపాటు చర్యలకు పాల్పడవద్దని కూడా ఏపీ పోలీసులకైతే ఆదేశాలు జారీ చేసింది. మరొకవైపు చూసుకుంటే సంబంధిత పోలీసు అధికారులు ఈ కేసుకు సంబంధించిన వ్యవహారంలో చాలా పకడ్బందీగా, చాలా వ్యూహాత్మకంగా ముందుకు వెళ్తా ఉన్న పరిస్థితి అయితే మనం చూస్తా ఉన్నాం. ఇందులో ముఖ్యంగా ఈ సంఘటన జరిగినప్పటి నుండి సంబంధిత పోలీసులు ఏదైతే సత్తెనపల్లి పర్యటనలో భాగంగా జగన్మోహన్ రెడ్డి ప్రయాణిస్తున్న వాహనం సింగయ్యపై ఏదైతే ఎక్కిందో, సో, అప్పటి నుండి సంబంధిత పోలీసు అధికారులు చాలా పకడ్బందీగా, చాలా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తారు. ఎక్కడ ఆచితూచి, ఎక్కడ చిన్నపాటి తప్పులు గానివ్వండి, పొరపాట్లు గానివ్వండి దొర్లకుండా చాలా ఆచితూచి వ్యవహరిస్తా ఉన్న పరిస్థితి అయితే మనం చూస్తా ఉన్నాము. ఇందులో ముఖ్యంగా దీనికి సంబంధించి ఏదైతే 4 రోజుల తర్వాత ఏదైతే జగన్మోహన్ రెడ్డి కారు సింగయ్యపై ఎక్కే విధంగా ఏదైతే వీడియో రిలీజ్ చేశారో, ఈ వీడియోకి సంబంధించి ఈ వీడియో ఫుటేజ్ కావచ్చు, అలాగే పైన డ్రోన్ కెమెరాలకు సంబంధించిన ఫుటేజ్ కావచ్చు, అలాగే సీసీలకు సంబంధించిన ఫుటేజ్ కావచ్చు, ఇదంతా ఫోరెన్సిక్‌కి పంపించారు. ఫోరెన్సిక్ వారైతే ఇది జగన్మోహన్ రెడ్డి కారు ఎక్కిన వీడియో ఏదైతే ఉందో, ఆ వీడియో ఒరిజినల్ వీడియో అని చెప్పేసి కూడా ధృవీకరించినట్టు మనకైతే విశ్వసనీయ వర్గాల ద్వారా మనకైతే సమాచారం అందుతా ఉంది. సో, దీనికి సంబంధించి ఫోరెన్సిక్ నివేదిక కూడా జూలై 1వ తేదీన జగన్మోహన్ రెడ్డి కేసుకు సంబంధించిన ఏదైతే స్టే కోరారో దానికి సంబంధించిన ఏదైతే వైఎస్ జగన్మోహన్ రెడ్డి కేసుకు సంబంధించిన వ్యవహారంలో క్వాష్ పిటిషన్ ఏసారో, ఈ క్వాష్‌కి సంబంధించిన విచారణ కూడా జూలై 1వ తేదీనే వాయిదా పడింది. సో, అదే రోజు కూడా సంబంధిత పోలీసు అధికారులు కూడా ఈ ఏదైతే ఫోరెన్సిక్ నివేదికను కూడా గౌరవ ఉన్నత న్యాయస్థానానికి అయితే సమర్పించనున్నారు. సో, జూలై 1వ తేదీన సింగయ్య మృతి కేసుకు సంబంధించిన కేసు వ్యవహారంపై అయితే చాలా వాడి వేడిగా చర్చలు కావచ్చు, వాదనలు అయితే జరగనున్న పరిస్థితి అయితే మనం చూస్తా ఉన్నాం.